నా రైతు బిడ్డని మన రైతు బిడ్డ అని చెప్పి గెలిపించిన తర్వాత రైతు బిడ్డ ఏం చేస్తారో మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్వద్దు. జనాలకి ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. బట్ అది తను ముందే చెప్పకుండా ఉండాల్సింది. నేను ఇవ్వనని చెప్పేసి ఉంటే అయిపోను. ఫస్ట్ ఏమో నేను జనాల కోసమే చేస్తున్నాను, రైతు బిడ్డల కోసమే చేస్తానని చెప్పి తర్వాత ఇలా చేశాడు. అది పక్కన పెడితే దమ్ము శ్రీజ నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే కనుక జరిగిన అన్నిట్లో ఫుడ్ విషయంలో ఒకటైతే జరిగింది కదా. సో ఉన్న ఫలంగా తినే ఫుడ్ని అంతా ఆపేమని చెప్పడం అయితే జరిగింది. సో మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో అందులో చేసేవాళ్ళు లైక్ అప్పట్లో సెలబ్రిటీస్ ఎలా చేసేవారంటే ఆపే అన్నట్టే ఉండేవారు. కానీ మన కామనర్స్ ఎలా ఉన్నారంటే ఏమైనా పర్వాలేదు మేము చూసుకుంటాం, కూడిక తిండిది లాక్కుంటే మాకు నచ్చలేదు, మేము అది చేయవద్దు, తినండి అని చెప్పేసి చెప్పారు. సో మన కామనర్స్ మినిమం కన్సర్న్ అసలు వాళ్ళకి బిగ్ బాస్ తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తాడో వాళ్ళకి తెలీదు. అయినా సరే మీరు ఫస్ట్ తినండి, తిన్న తర్వాత ఏదైనా అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు చూడండి. ఆ విధానం అయితే నాకు బాగా నచ్చింది. నేనైతే సీరియస్గా ఒక విషయం అయితే మాట్లాడాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, సీరియల్ ఆర్టిస్ట్, లైక్ ఏమో తన పేరైతే నాకు తెలీదు. ఆ అబ్బాయి ఏంటి సెలబ్రిటీస్తో పాటు ఈ కామనర్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కామనర్స్, షోస్ ఉన్నది మా సెలబ్రిటీస్ కోసం కదా అని చెప్పేసి అన్నాడు. అన్న నేను నీకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్స్ ద్వారా ప్రతి సెలబ్రిటీ కూడా కామనర్స్ దగ్గర నుంచి వచ్చినోలే. ఎవ్వరికి కూడా ఇక్కడ దారి వేసి ఇదిగో నువ్వు సెలబ్రిటీవి రా అని చెప్పి ఉన్నది లేదు. అసలు నువ్వు ఈ ఆ సీరియల్ చూసేదా అంతంత మాత్రానే, అందులో నీ క్యారెక్టర్ ఉండేది అంతంత మాత్రాన. సో ఆ క్యారెక్టర్ పక్కన పెడితే అంతకుముందు నువ్వు ఎవరికి తెలుసు, అసలు ఈ కామనర్స్ చూడకపోతే నువ్వు సెలబ్రిటీ ఎలా అయ్యో అనేది నీకు ఆ క్వశ్చన్ నీకే వేస్తున్నాను నేను, నువ్వే చూసుకో. బట్ కామనర్స్ అనేది వాళ్ళకి ఏం తెలీదు, స్టేజ్ ఫియర్స్ తెలీదు, ఏమి తెలీదు, షూటింగ్ అంటే ఏంటో తెలీదు, కెమెరాస్ అంటే ఏంటో తెలీదు. ఏం తెలియకపోయినా సరే వాళ్ళ అగ్ని పరీక్షలో దుమ్ము దులిపారు. సో ఇందులో కూడా చూడాలి. అది నాకు అంటే సీరియస్గా చెప్పాలంటే నేను చూసిన వారికి చెప్తున్నాను, ఆమె నాకేమీ అనిపించలేదు. నేను వెయిట్ చేసేది అయితే సెలబ్రిటీస్ది ఏముందండి, వాళ్ళకి ఇది కాకపోయినా వేరేదన్నా ఉంటుంది. బట్ మన కామనర్స్ కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్స్ బాగోపోయినా, తన ఏమంటారు ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా సరే వెళ్ళి ఏదో సాధించాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళను కూడా మీరు కామనర్స్ మీరు ఏం చేస్తారు, మా సెలబ్రిటీతో సంబంధం ఏంటి అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నారు కదండి. సో ఈసారి మన కామనర్స్ విన్ అయితే చూడాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. చాలా మంది కామనర్స్ ని అంటే ఎవ్రీ టైం ఎలిమినేషన్ చేస్తారు, ఉంచారు వాళ్ళని లాస్ట్ దాకా అని చెప్పేసి అంటున్నారు. అలా తీసుకుంటే అదంతా కూడా మన చేతిలోనే ఉందంటారు. ఎందుకంటే ఎక్కువ మనం ఓటింగ్ వేస్తే ఆ ఓటింగ్ బట్టే జనాలు ఉంచుతారని అంటారు. లైక్ దాని విషయం చెప్పాల్సి వస్తే మనకు బిగ్ బాస్ 7 అయితే చూసాము. ఉల్టా ఫుల్టాలో మన రైతు బిడ్డని మన వాళ్ళు ఓట్ చేశారు కాబట్టి మనం గెలిపించుకున్నారు. సో అలాగే ఈ కామనర్స్ కూడా వాళ్ళ ఆట తీరు నచ్చి, ఏదో మన కామనర్స్ కదా అని చెప్పి వేసేస్తే కాదు, వాళ్ళ ఆట తీరు నచ్చి వాళ్ళ విధానం నచ్చి మనమే ఓట్ చేసి గెలిపిస్తే వాళ్ళ గెలుపుని ఎవరు ఆపలేరు. సో నా అభిప్రాయం అయితే అది.